పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి ప్రియాంక గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకులు రమేష్ బిదూరిపై చర్యలు తీసుకోవాలని టీపీసీసీ నాయకులు ప్రకాష్ డిమాండ్ చేశారు. వరంగల్ నగరంలోని స్టేషన్ రోడ్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం ముందు సోనియా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకులు పార్లమెంట్ సభ్యులు రమేష్ బిదూర్ని బీజేపీ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని నల్ల బ్యాడ్జీలతో కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. బీజేపీ నాయకులు ప్రజల పట్ల ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని, దేశరత్తుగా బీజేపీ పార్లమెంట్ సభ్యులు రమేష్ ప్రియాంక గాంధీకి బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే బీజేపీ నాయకులను రోడ్ల మీద తిరగకుండా అడ్డుకుంటామని మిసాల ప్రకాష్ తెలిపారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి పార్లమెంట్ సభ్యురాలు ప్రియాంక గాంధీ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ పార్లమెంట్ సభ్యుడు బీజేపీ నాయకుడు రమేష్ బిదూరిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో స్టేషన్ రోడ్లోని గాంధీ విగ్రహం ఎదుట వాళ్ళ నల్ల బాధ్యతలతో శాంతియుతంగా గాంధీ చూపిన మార్గంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇవాళ రమేష్ బిదూరిని వెంటనే సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఒకవేళ ఆయనను సస్పెండ్ చేయని ఎడల బీజేపీ నాయకులను రోడ్ల మీద తిరగనీయమని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. బీజేపీ నాయకులు ప్రజలకు ఇబ్బందులు గురి చేస్తూ ఇష్టం వచ్చినట్లు వివరిస్తూ ఉన్నారు. మేము ప్రజలకు ఇబ్బంది కలగకుండా శాంతి పద్ధతులను భంగం కలిగించకుండా మేము వివరిస్తూ ఉన్నామని సందర్భంగా చేస్తూ ఉన్నాం. ఇవాళ రమేష్ బిదూరిని సస్పెండ్ చేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. ఏని ఏడల ఆందోళన ఉద్యమిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. మిసాల ప్రకాష్, టీపీసీసీ కార్యదర్శి.